యుద్ధం హోటళ్ల బిజినెస్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. 1880 రూపాయలుండే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1990 రూపాయలకు పెరిగింది. ధర 110 రూపాయలు పెరిగినప్పటికీ సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. బ్లాక్లో 300 రూపాయలు అదనంగా ఇస్తున్నా కమర్షియల్ గ్యాస్ దొరకడం లేదు. హోటళ్లు మూతలు పడితే ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితుల ప్రభావం ఉధృతమవుతున్న నేపథ్యంలో గ్యాస్ పైన తీవ్ర ప్రభావం చూపడం జరుగుతున్నది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ అనేది మొత్తం కొరత ఏర్పడింది. హోటల్లో ఇంకా కొనసాగించడం కూడా కష్టతరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని హోటల్స్ అయితే మూతపడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉన్నంత వరకు కూడా గ్యాస్ వినియోగించి తర్వాత మూసుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం చూసినట్లయితే దీంతో ఇక్కడ ఒక పక్కన గ్యాస్ ధరలు పెరిగిపోయినప్పటికీ కూడా ఎటువంటి ధరలు పెంచకుండానే మామూలుగా ఎప్పుడూ ఉన్న మాదిరిగానే ఇక్కడ టిఫిన్స్ అన్ని కూడా విక్రయించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా రేట్లు అయితే పెంచలేదు. అయితే కానీ గ్యాస్ ధర భారం అయినప్పటికీ కూడా వీళ్ళు హోటల్స్ రన్ చేస్తున్న గ్యాస్ దొరకని పరిస్థితి నెలకొన్నది. అయితే ఇప్పుడు మొత్తం చూసినట్లయితే గ్యాస్ కంపెనీలు అయితే మొత్తం కమర్షియల్ గ్యాస్ సరఫరాను అయితే మొత్తం పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఎటువంటి బుకింగ్లు కూడా లేకుండా పోయినాయి. దీంతో వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఇక్కడ హోటల్స్ లో పనిచేసే కార్మికుల పరిస్థితి చూసినట్లయితే వీళ్ళు రేపొద్దు నుంచి హోటల్స్ మూసేస్తే ఇంకా మా పరిస్థితి ఏంటి అనేది దిగుల్లో వీళ్ళంతా కూడా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ అడుగు తెలుసుకుందాం హోటల్ని ఎలాగున్నదండి గ్యాస్ సరఫరా. చాలా విపరీతంగా ఉంది సార్. ఎందుకంటే మా ఓనర్ గారు ఇంటికా నుంచి తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకొని ఆయన తీసుకొచ్చి వాళ్ళకు కూడా కొద్ది ఇబ్బందిగా ఉన్నారు. బోని వండుకొని కూడా అవకాశాలు లేవు. అది ఏంటంటే ఒక పెద్ద బండి 2500 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. చిన్న బండి ఏమో 1500 కావాలా వద్దని చెప్పి టైప్లో మాట్లాడుతున్నారు. అది వాళ్ళ దగ్గర తీసుకొని మనం ఎంతవరకు చేయగలం? వ్యాపారం ఎందుకని చెప్తే ఆయన వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి బండను పెట్టుకుని మొత్తం లాక్కొచ్చారు. అది లేకపోతే ఎంతవరకు అనేది మనం ఏం చేయలేము. అంటే గ్యాస్ ధరలు పెరగడం వల్ల భారం పెరిగింది. భారం పెరగదేటండి. ఎప్పుడైతే భారం పెరిగిందండి. మరి ఏమి కాచుకోనే కానీ కనీసం తీకేసుకుని దానే కానీ కాదే కావాలండి. ఇప్పుడు ఏమి లేదండి. పుల్లల పోయి పెట్టండి, పుల్లల పోయి ఉందండి. అది ఈ మధ్యకాలం వచ్చిందో ఏమో తెలుదా, లేకపోతే పెట్టారని తెలుదండి. ఏంటండి ఇది? ఇప్పుడు గ్యాస్ దొరకకపోతే మీ హోటల్స్ పరిస్థితి ఏమి మూసేయడమేనండి. అంతకని చేసేది ఏం లేదండి. ఇంకెంతకని తెస్తామంటే ఉపాధి మీకు పోతే ఇంకేముందని తగ్గించుకొని తేవడం లేదా తీసేయడం ఆఫ్ చేయడం. కొనాలి 2 బండ్లు కట్టాలంటే 5000 కావాలి కదా బాబు. ఒక 1500 రూపాయలండి. అదనే కావాలో వద్దంటున్నారండి వాళ్ళు. మరి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటాం? ఏమో బాగుండాలని కోరుకుంటాం. మాకు సౌకర్యంగా కావాలని కోరుకుంటాం. మాకు గ్యాస్ అందుబాటులో రావాలని కోరుకుంటున్నాం. చిన్న బండ 1500 1400 కొంచెం వీలుగా కూడా రావట్లేదు. వాళ్ళని బతిమలాడుతుంటే ఒక బండ 2 రోజులకి 3 రోజులకి ఒక బండ వేస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది గ్యాస్ అయితే. అసలు కమర్షియల్ చాలా కష్టంగా ఉందండి. 1750 1800 రావాల్సింది ఇప్పుడు 23-2500 అవుతుంది. అది 2-3 రోజులు బట్టి బతిమలాడుతుంటే ఈరోజు తెచ్చేసాడు. మళ్ళీ రేపు డౌట్ అంటే జాగ్రత్తగా వాడుకోవాలని అంటాడు. అప్పుడు మధ్యలో అయిపోతే ఓనర్ గారి ఇంట్లో వాడడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అయిపోతే ఏముందండి, ఇంకో బండి ఉంది. అది అయిపోతే క్లోజ్ చేసాడు షాప్. ఎన్ని రోజులు వాడతాం ఇలా ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందికరంగా ఉంది. అమ్మ అప్పుడు ఎలాగా అప్పుడు రేపు పొద్దు నుంచి మీకు గ్యాస్ గ్యాస్ రాకపోతే మరి దీని మీద బతకాలండి మేము. మాకు ఏ పనికి వెళ్దామన్నా మాకేమో పనులు రావండి. ఈ పని తప్ప అదేండి. మరి గ్యాస్ రోజు 400 ఇస్తారండి మాకు. పని అయితే అండి ఈ పని లేకపోతే మేము ఎక్కడ ఇది లేదండి. చదువు సంజాది లేదండి. మరి వట్లకి గ్యాస్ అది ఇవ్వకపోతే మాత్రం మాకు బతుకు తీరేది లేదండి. గిల్లే కట్టుకుంటూ లేదండి. మరి గ్యాస్ ఇవ్వాలండి. వట్ల మూసేస్తే మరి గ్యాస్ లేకుండా మరి ఎలాగ దొరుకుతుంది? మాకు మళ్ళీ పళ్ళు అయ్యి దొరకమండి. పిల్లలతో ఏది మరి చదువు సంజా లేదు. ఈ పనులు చేసుకోవడమే మాకు అలవాటు. ప్రతి హోటల్స్ లోని కూడా పరిస్థితి ఇదే రకంగా ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ అయితే దొరకని పరిస్థితి. అయితే పూర్తిగా కొరత ఉన్నదని చెప్పి గ్యాస్ ఏజెన్సీలు కూడా చెప్పడం జరుగుతున్నది. గ్యాస్ అందుబాటులో లేదు అని చేతన గ్యాస్ సరఫరా చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. అయినప్పుడు